బండి సంజయ్‌కి సంబంధించిన వీడియోలు గానీ, సోషల్ మీడియా పోస్టులు గానీ, అన్నీ గూడా డిలీట్ చేయమని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీని మీద ఇప్పుడు సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఎందుకంటే బండి సంజయ్ మాత్రం ఈ కేసు గురించి పబ్లిక్‌గా మాట్లాడాడు. తన ఈ కే తన కొడుకుని బలి జేస్తున్నారని, తన మీద రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దాని తర్వాత ఇలాగ ఈ కేసును డిస్కస్ చేసే వాళ్ళంతా కూడా బెదిరిస్తూ మాట్లాడాడు. వాళ్ళ అంతు చూస్తానన్నట్టుగా మాట్లాడాడు. సాక్షాత్తు మోడీ ఆధ్వర్యంలో మాట్లాడాడు. తర్వాత ఆహ్, ఇక్కడ హనుమ జయంతిలో కరీంనగర్‌లో మాట్లాడాడు. ఆయన మాత్రం ఈ కేసుకు సంబంధించి పబ్లిక్‌గా మాట్లాడొచ్చా? ఆయన ఈ కేసుని ప్రభావితం చేసే విధంగా ఆయన ఓపెన్‌గా బెదిరించొచ్చా? ఆయన రోల్ గురించి చర్చించకూడదా? అనేది ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. రెండవదేందంటే బాధితురాలు తల్లి ఆయన మీద గూడా కంప్లెయింట్‌లో క్లియర్‌గా ఆయన మీద గూడా ఆమె ఆరోపణలు చేసింది. ఏందంటే ఏప్రిల్ 22న ఆమెను పిలిచి బెదిరించారన్న ఆరోపణలు గూడా చేసింది. కాబట్టి ఇవన్నీ చర్చించకూడదని ఇప్పుడు కోర్టు తీర్పనేది వచ్చింది.